నమస్కారం. శశిరేఖ వంటింటికి స్వాగతం. ఈరోజు మనం ఉల్లిపాయ, టమాటో, శనగపిండితో ఒక సింపుల్ కర్రీని చేసుకుందాం. ఇది చపాతీలోకి, పూరీలోకి, పుల్కాలోకి మనకి ఎప్పుడైనా ఎక్కువ టైం లేనప్పుడు త్వరగా చేసేయాలనుకుంటే ఇది చేసుకోవచ్చు. దీనికోసం శనగపప్పు, మినప్పప్పు, ఆవాలు, జీలకర్ర, ఎండుకారం, పసుపు, ఇంగువ, ఉల్లిపాయలు, పచ్చిమిరపకాయలు, కరివేపాకు, కొత్తిమీర, టమాటో, 2 టేబుల్ స్పూన్లు శనగపిండి కావాలి. ముందుగా కొంచెం కొబ్బరి నూనె తీసుకుని ఒక ప్యాన్లోకి దాన్ని మీడియం హీట్లో వేడి చేయండి. నూనె వేడెక్కాక అందులోకి శనగపప్పు, మినప్పప్పు, ఆవాలు, జీలకర్ర ఇవన్నీ వేసి ఒకసారి కలపండి. ఇవన్నీ కొంచెం వేగాక సన్నగా తరిగిన పచ్చిమిరపకాయ ముక్కలు కూడా వేసి మళ్ళీ కలపండి. కొంచెం ఇంగువ, కరివేపాకు కూడా వేసి మరొకసారి బాగా కలపండి. ఇవన్నీ వేగాక మంటని పూర్తిగా తగ్గించి సన్న మంట మీద పెట్టి పసుపు, ఎర్రకారం వేయండి. మీ రుచికి తగ్గట్టుగా ఎర్రకారాన్ని పెంచుకోవచ్చు, తగ్గించుకోవచ్చు. ఇవన్నీ వేసి వెంటనే కలపాలి, మాడిపోకుండాను. వెంటనే ఉల్లిపాయ ముక్కలు కూడా వేసి ఒకసారి కలపండి. ఇక్కడ స్టవ్ తగ్గించి సిమ్లో పెట్టడం మర్చిపోయారంటే మాత్రం మీరు వేసిన కారం కాస్త మాడిపోయి నల్లగా అయిపోతుంది. అందుకని తగ్గించడం మాత్రం మర్చిపోకండి. ఆనియన్స్ వేసిన తర్వాత ఇప్పుడు మళ్ళీ మీరు మీడియం ఫ్లేమ్లోకి మార్చుకోవచ్చు. లో మీడియంలోకి మార్చుకుంటే మంచిది. కొంచెం ఉప్పు కూడా వేసి మరొకసారి కలపండి. మీరు సీ సాల్ట్ కానీ పింక్ హిమాలయన్ సాల్ట్ కానీ వాడితే మంచిది. ఇప్పుడు మూత పెట్టి ఉల్లిపాయలు మెత్తబడే వరకు ఉంచండి. 2 టేబుల్ స్పూన్లు శనగపిండి తీసుకుని కొద్దిగా నీళ్ళలో కలిపి ఉండలు లేకుండా కలిసేలాగా కలిపి పక్కన ఉంచుకోండి. ఉల్లిపాయలు కొంచెం ఉడికాక తరిగి పెట్టుకున్న టమాటా ముక్కలు వేసి ఒకసారి కలిపి మూత పెట్టి ఇవి కూడా మెత్తగా అయ్యే వరకు ఉడికించండి. ఈ టమాటాలు కొద్దిగా మెత్తబడిన తర్వాత కలిపి ఉంచుకున్న శనగపిండి నీళ్ళని దీంట్లో పోసేసి కలుపుతూ ఉండండి. కలుపుతూ ఉండకపోతే ఇది అడుగుంటుతుంది. ఇప్పుడు మీకు కావాల్సిన నీళ్ళు పోసి కొద్దిగా పలచగా అయ్యే వరకు చేసుకోవచ్చు. ఈ కూర సాధారణంగా కొంచెం పలచగా ఉంటుంది కన్సిస్టెన్సీలో. అలా కాదు, మీకు కొంచెం గట్టిగా థిక్గా కావాలి అనుకుంటే అలాగే చేసుకోవచ్చు. కొంచెం నీళ్ళు తక్కువ పోసుకుంటే కొంచెం గట్టిగా వస్తుంది. కానీ ఇది చల్లారాక కొద్దిగా గట్టి పడుతుంది, చూసుకోండి. ఒక 2 నిమిషాలు దీన్ని కలుపుతూనే ఉడికించండి. అప్పుడు శనగపిండి పచ్చివాసన పోయి బాగా ఉడుకుతుంది. అంతా ఉడికాక కొత్తిమీర వేసి స్టవ్ ఆఫ్ చేసి దించేయండి. ఈ కూర వేడివేడిగా పూరి, చపాతీ, పుల్కా వీటితోనైనా చాలా బాగుంటుంది. ఒకసారి ట్రై చేసి చూసి ఎలా వచ్చిందో నాకు ఫీడ్బ్యాక్ ఇవ్వండి. ఈ కూర మీకు నచ్చినట్లయితే లైక్ చేయడం మర్చిపోకండి. నా ఛానల్కి సబ్స్క్రైబ్ చేయడం కూడా మర్చిపోకండి. మరిన్ని రెసిపీస్ కోసం శశిరేఖాస్ కిచెన్.comకి చూడండి.